జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా యువకుల నిండు ప్రాణాలు బలి తీసుకుంది. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లిన యువకులు సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగగా ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు చూస్తుండగానే గుంతలో కూరుకుపోయి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి సింగరేణి రెస్క్యూ ఫైర్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. 2 స్పీడ్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలో రక్షిత మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా యువకుల నిండు ప్రాణాలు బలి తీసుకుంది. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లిన యువకులు సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగగా ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు చూస్తుండగానే గుంతలో కూరుకుపోయి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి సింగరేణి రెస్క్యూ ఫైర్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. 2 స్పీడ్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో రక్షిత మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ లో ఉన్న అంబడిపల్లి దగ్గర ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో నిన్న స్థానానికి వెళ్లిన 6 యువకులు అయితే గల్లంత అవ్వడం విషాదాలను అయితే నింపింది. మొత్తం నిన్న సాయంత్రం నుంచి అక్కడ వారి కుటుంబ సభ్యుల రోదనలకు అయితే మొత్తం అంతా కూడా తీవ్ర విషాదాన్ని అయితే అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ చూస్తే చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెంటనే ఈ విషయం తెలుసుకున్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సిద్ధాంతి వ్యక్తం చేసి అధికారులను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గాలింపు చర్యలు కొనసాగించాలని చెప్పడంతో ఇటుపక్క సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పీడ్ బోట్లతో రాత్రి అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేయడం జరిగింది. మొత్తం 6గురుగా తప్పిపోయారు. అంబడిపల్లికి చెందిన 4 తట్టి మధుసూదన్, మనోజ్, కర్ణాల సాగర్, తొగయ రక్షిస్తో పాటు ఇటు మన మహాముత్తారం మండలం చెందిన కోరకుంట్ల గ్రామానికి చెందిన పండు ప్లస్ రాహుల్ ఈ యొక్క 6గురు తప్పిపోవడంతో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఎవరైతే రక్షిత అనే వ్యక్తి యొక్క మృతదేహం లభించింది. మొత్తం కుటుంబ సభ్యుల రోదనతో మొత్తం అక్కడ చాలా హృదయ విధానకరంగా చెప్పుకోవచ్చు. అంతా కూడా చిన్న పిల్లలు 13 నుంచి 16, 17 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇట్లా అర్ధాంతరంగా వారు స్థానానికి చనిపోవడంతో కుటుంబ సభ్యులతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ చూస్తున్న చూపర్లో కూడా అక్కడ ఉన్న పరిస్థితులు చాలా కలిసి వస్తున్నాయి. దీపిక, చంద్రశేఖర్, 6 గల్లంత అయితే ఒకరి మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. మిగతా 5 కోసం గాలింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం గాలింపు చర్యలు అయితే నిన్నటి నుంచి కూడా ఇటు పోలీస్ అధికారులు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిసింగరేణి రెస్క్యూ టీమ్ అంతా కూడా స్పీడ్ బోట్లతో తెల్లం దాకా కూడా హెవీ లైట్లని వాడుతూ గాలింపు చర్యలు చేశారు. ఎందుకంటే ప్రాజెక్టు వరకు వారు వచ్చే గేట్ల సమీపంలో ఎక్కడైనా ఆగిపోవటం కానీ అలా ఏమైనా ఉంటుందా, ఎక్కడైనా ఇసుక మేటలు వేసి ఇసుక కిందికి ఏమైనా వెళ్ళిపోయారా అనే ఉద్దేశంతో కంటిన్యూగా అయితే గాలింపు చేయడం, ఎక్కడ కూడా గాలింపు చేయడానికి అంతరాయం లేకుండా వాళ్ళు అధికారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక్కరు మాత్రమే ప్రస్తుతానికి లభ్యమయ్యారు. ఇంకా 5గురు ఈ రోజు ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.